దేవర సినిమా తర్వాత నుంచి మెగా ఫ్యాన్స్ చేసిన హడావిడి అంత ఇంత కాదు. సోషల్ మీడియాలో వేరే హీరోల సినిమాలను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తూ నానా మాటలు అన్నారు. కొంతమంది అయితే బూతులు కూడా తిడుతూ వేరే హీరోలను అవమానించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. తమ హీరోలను ఎక్కువగా ఊహించుకొని వేరే హీరోలను తక్కువ చేసి మాట్లాడడం, సినిమాలు బాగున్నా సరే బాగాలేదంటూ బూతులు తిట్టడం వంటివి కామన్ గా జరిగాయి. దేవర సినిమాకైతే ఒక రకంగా చుక్కలు చూపించారు. దీంతో సినిమా నిజంగానే బాగాలేదు అనుకుని చాలా మంది సినిమా చూడడం కూడా మానేశారు. ఆ తర్వాత మౌత్ పబ్లిసిటీ ఆ సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత పుష్ప సినిమా విషయంలో కూడా అదే రేంజ్ లో ట్రోల్ చేశారు. సినిమా బాగాలేదంటూ అల్లు అర్జున్ ను టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తీరా చూస్తే ఆ సినిమా రికార్డులు బద్దలు కొట్టి 2000 కోట్లు వసూలు దిశగా వెళ్తోంది. ఇక లేటెస్ట్ గా డాకు మహారాజ్ సినిమాను కూడా ఇలాగే టార్గెట్ చేశారు. ఈ సినిమా కూడా బాగాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. గేమ్ చేంజర్ సినిమా బాగుందంటూ ఎలివేట్ చేసుకునే టైంలో డాకు మహారాజ్ సినిమాను టార్గెట్ చేయడం కామెడీ అయింది. అయితే మెగా ఫ్యాన్స్ టార్గెట్ చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. దేవర సినిమా దాదాపు 600 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఆ తర్వాత పుష్ప సినిమా కూడా రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు డాకు మహారాజ్ సినిమా కూడా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఖాయమనే అంచనాలు వినబడుతున్నాయి. అయితే ఇదే టైంలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సినిమాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ కావడం ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతోంది. వరుణ్ తేజ్ సినిమా లాస్ట్ ఇయర్ మట్కా రిలీజ్ అయింది. ఆ సినిమా దారుణంగా ఉండడంతో కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ అయిన గేమ్ చేంజర్ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కూడా కష్టమే అనే ఒపీనియన్ వినబడుతోంది. దీంతో తర్వాత రాబోయే హరిహర వీరమల్లు, విశ్వంబర సినిమాలపై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. విశ్వంబర సినిమా టీజర్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా ఆడుతుందా అనే భయంలో కూడా కనబడుతున్నారు. అందుకే చిరంజీవి సినిమా విషయంలో తొందరపడకుండా చాలా జాగ్రత్తగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. అటు హరిహర వీరమల్లు సినిమాపై కూడా ఫ్యాన్స్ కు హోప్స్ తక్కువగానే ఉన్నాయి. సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం, డైరెక్టర్ మారడం వంటివి కూడా ఫ్యాన్స్ కు హార్ట్ బీట్ పెంచేస్తున్నాయి.